హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో చూపించబోయే రెసిపీ అలచింతకాయ మసాలా కర్రీ అండి. అయితే మనం అలచింతకాయని ఎక్కువగా ఫ్రై లాగా చేసుకుంటాం కదా, మనం మసాలా కర్రీ లాగా కూడా చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారండి. కర్రీ కూడా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఈ మసాలా కర్రీని కూడా ట్రై చేయండి. అలచింతకాయ మసాలా కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక పావు కేజీ అలచింతకాయలను తీసి శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా మరి చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా ఉండేటట్లు కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్లో 3 ఎండుమిర్చి, 2 స్పూన్ల నువ్వులు, 4-5 వెల్లుల్లిపాయలు, 4 లవంగాలు, 1 దాల్చిన చెక్క, 1 ఇలాచి, 4-5 మిరియాలను వేసి కలుపుకోండి. ఈ నువ్వులు తొందరగా వేగిపోతాయి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఎండు కొబ్బరి పొడిని వేసి కలుపుకోవాలి. ఎండు కొబ్బరి కనుక మీకు పొడి లేకుంటే ఎండు కొబ్బరిని కట్ చేసి ముక్కలుగా వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి వేడి చేసుకోండి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఇందులో 1 ఎండుమిర్చి, పావు స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ ఆవాలు, 1 కట్ చేసుకున్న ఆనియన్, 4 సన్నగా తరిగిన మిర్చిని వేసి కలుపుకోండి. అయితే మసాలా కర్రీలోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ ఎక్కువ ఉంటేనే మసాలా కర్రీ అనేది రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిపోయేంత వరకు మనం కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇంతకుముందు వేయించిన వాటిని మిక్సీ పట్టుకోవాలండి. ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పావు స్పూన్ పసుపును వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మీడియం సైజు 2 టమాటాలను కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్, పావు స్పూన్ కారం, మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న అలచింతకాయల్ని ఇందులో వేసి కలుపుకోవాలి. వీటిని కలుపుకునేటప్పుడు స్టవ్ని స్లిమ్ టు మీడియంకి పెట్టుకుంటూ కలుపుకోండి. ఈ కాసేపు ఉడకనివ్వాలి. మనం మూత పెట్టి ఉంచితే మధ్యలో కలుపుతూ ఉడకబెట్టుకుంటే అలచింతకాయ అనేది మంచిగా ఫ్రై అవుతుంది. మనం ఫ్రై కర్రీస్ ఎప్పుడు వండుకున్నా కూడా కొంచెం బాగా వేగితే కర్రీ అనేది రుచిగా ఉంటుందండి. స్టవ్ని స్లిమ్ టు మీడియంకి పెట్టుకుంటూ దీన్ని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా అలచింతకాయ ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకొని ఇప్పుడు మనం ఇందులో ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ను యాడ్ చేయాలి. మనం అలచింతకాయ ఉడికిందో లేదో చూసుకోవడానికి ఒకసారి స్పూన్తో ఇలా అంటే ఉడికిపోయిందో తెలుస్తుందండి. మనం మిక్సీ పట్టుకున్న దాన్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేయాలి. ఇందులోనే కొన్ని వాటర్ని యాడ్ చేసి కలుపుకోండి. ఈ మసాలా పేస్ట్ వేసిన తర్వాత చిక్కగా ఉండేటట్లు చూసుకోకండి. కొంచెం పలచగా ఉంటే మీకు ఉడికిన తర్వాత మళ్ళీ చిక్కగా అవుతుంది. ఇలా కలుపుకొని చూసుకొని కొన్ని వాటరు కూడా యాడ్ చేసుకోండి. కొంచెం పలచగా ఉంటే మరిగిన తర్వాత మనకు చిక్కగా అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి దీన్ని మళ్ళీ ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా మనకు పూర్తి ఉడికిన తర్వాత పైన ఆయిల్ అనేది తేలుతుందండి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకోండి. దీన్ని ఇలా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న కొత్తిమీరను వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో సింపుల్గా మసాలా అలచింతకాయ కర్రీని అనేది మనం తయారు చేసుకోవచ్చు. ఈ కర్రీ మనం రోటీలోకి, రైస్లోకి, దేంట్లోకైనా కూడా తినొచ్చండి. చాలా బాగుంటుంది. ఎప్పుడూ ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే కర్రీ కూడా రుచిగా ఉంటుంది, ఇష్టంగా తినేస్తారు. మీకు ఎప్పుడైనా అలచింతకాయ కర్రీ బోర్ కొట్టినప్పుడు ఈ విధంగా అలచింతకాయ మసాలా కర్రీని ట్రై చేసి చూడండి. ఓకే అండి, మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి.